హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే వంటింటి చిట్కాలతోటి మీ ముందుకు వచ్చానండి. ఇవన్నీ హౌస్ వైఫ్స్కి చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్. అండ్ వీలైతే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల నా వీడియో అందరికీ కొందరు షేర్ అవుతుంది. మొదటి టిప్ ఏంటో చూద్దాము. ఇలా పిల్లలకి అనేది నెట్ ఫ్రాక్స్ స్టోన్స్ ఉన్నాయి కదా యూజ్ చేస్తుంటాం కదా, అది యూజ్ చేసినప్పుడు వాటి మీద మరకలు అనేది పడిపోతుంటాయి. అవి కంపల్సరీ అనేది బ్రష్ కొట్టాలండి. బ్రష్ కొట్టకపోతే అస్సలు మరకలు అనేది వదలవు కదా. ఇలా బ్రష్ కొడితే ఆ నెట్ అనేది చిరిగిపోతాయి, స్టోన్స్ కూడా ఊడిపోతాయి కదండి. అలా ఊడిపోకుండా నెట్ అనేది కూడా పాడవకుండా ఉండాలంటే ఇలాగ ఒకసారి ట్రై చేయండి. అస్సలు నెట్ అనేది చిరిగిపోదు, స్టోన్స్ కూడా పాడవపోదు, ఏమీ లేదండి. ఒక సాక్స్ అనేది తీసుకోవాలి. తీసుకొని దానికి దాంట్లోకి మనం బ్రష్ అనేది అందులో పెట్టుకుని బ్రష్ అనేది చేసుకుంటే అస్సలు నెట్ అనేది పాడవకుండా ఉంటుంది, స్టోన్స్ కూడా ఊడిపోకుండా ఉంటాయండి. నిజంగా ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ మీకు బాగా వర్క్ అవుతుంది టిప్ అనేది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కిచెన్లో అనేది ఎక్కువ పని చేసుకుంటూ ఉంటాం కదా. అలా పని చేసినప్పుడు చేతులు అనేది చాలా డ్రై అయిపోతుంటాయి. మనం సోప్ పెట్టుకుని గిన్నెలన్నీ వాష్ చేస్తుంటాం, దానివల్ల కూడా మన హ్యాండ్స్ అనేది చాలా రఫ్గా అయిపోతుంటాయి కదండి. అలా రఫ్గా అయిపోయి స్మూత్గా ఉండాలంటే ఒకసారి ట్రిప్ అని పాటించండి. రాత్రి పడుకోకపోయే ముందు ఇలా పచ్చి పాలైనా లేదంటే కాచిన పాలైనా తీసుకుని చేతికంతా అప్లై చేసుకుని 10 నిమిషాలైనా లేదంటే ఓవర్ నైట్ అయినా అలా పెట్టేస్తే చాలా స్మూత్గా అనేది అవుతాయండి. పచ్చిపాళ్ళ వల్ల హ్యాండ్స్ అనేది స్మూత్గా అయ్యి చాలా రఫ్నెస్ లేకుండా చాలా స్మూత్గా ఉంటాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్మూత్గా మద్దన చేసుకోవాలండి. ఇలా మద్దన చేసుకోవడం వల్ల లాన్ కంటే వెళ్ళి స్మూత్నెస్గా ఉంటాయండి చేతులు అనేది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఈ టిప్ అనేది ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి పూజ సామాగ్రి అనేది ఒక బాక్స్లో పెట్టుకుంటుంటాం కదా. కుంకుమ పసుపు కూడా పెట్టుకుంటుంటాము. అలా పెట్టుకున్నప్పుడు అవి కొంచెం పాడైపోతాయి అని మన డౌట్ అనేది ఉంటుంది కదండి. అలాంటి డౌట్ లేకుండా ఉండాలంటే ముద్దపకరం బిళ్ళలు అనేది ఉంటాయి కదా, మనం పసుపు కుంకుమ అందులో వేసుకుంటాం. అందులో కింద ఆ బిళ్ళలు అనేది చిదిమేసుకుని పౌడర్ కింద వేసుకోవాలి. దానిపైన కుంకుమ అనేది వేసుకోవడం వల్ల ఆ కుంకుమ అనేది పాడవకుండా మనకి ఎక్కువ రోజులనే వస్తుందండి. మనకి కుంకుమ పసుపు అయినా ఎక్కువ త్వరగా అనేది పురుగని పెట్టేస్తుంటుంది కదా. అలా పెట్టకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎక్కువ రోజులు అనేది పసుపు కుంకుమ పాడవకుండా ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను అవన్నీ పౌడర్ చేసి వేసుకున్నాను. దానిపైన కుంకుమ పసుపు వేసుకున్నాను. ఈ విధంగా వేసుకుని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఎల్లుల్లిపల్లి అనేది మనకి వలచడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం కదా. అలాంటి ఇబ్బంది ఏం పడవసరం లేదండి. టిప్ అని పాటించండి. ఎల్లుల్లిపల్లి అన్ని కేజీలైనా కూడా ఈజీగా వలిచేయచ్చు. ఫోక్ అనేది తీసుకుని గుచ్చుకుని ఈజీగా అనేది మనం పైన ఉన్న స్కిన్ అనేది తీసేసుకోవచ్చు. చూస్తుంది కదా, ఇలా గుచ్చిన వెంటనే మనకి దాని నాటి నుంచి మనం లాగేస్తే ఈజీగానే తొక్క అనేది వచ్చేస్తుంది కదా. ఎన్ని కేజీలు అన్నా కూడా చిటికలో అనేది మనం వలిసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫోక్ పెట్టుకుని గుచ్చి మన పైన ఉన్న స్కిన్ అనేది తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది కదండి. ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, ఈజీగా అనేది వచ్చేసింది. తీసుకుంటే మనకి ఈజీగా అనేది ఎల్లుల్లిపాయలు అనేది ఈజీగా వలిచేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి శారీస్ అనేది మనం కడుతూ ఉంటాం కదా. అలా కట్టినప్పుడు అవి వాష్ చేసాక అవి ఫోల్డ్ చేయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంటాము. అలాంటి ఇబ్బంది లేకుండా ఈ టిప్ అని పాటించండి. అస్సలు ఇబ్బంది లేదు. ఎన్ని శారీస్ అయినా కూడా ఈజీగా మడత పెట్టచ్చు. ఏమీ లేదండి, ఒక దువ్వెని తీసుకోవాలి. ఆ దువ్వెనలోకి చూస్తాం కదా, పెద్ద పళ్ళు ఉన్న దాంట్లోకి అంచు ఉంటుంది కదండి, మనకి పాల్స్ వేసి అంచు ఉంటుంది కదా, సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఇలా చూపిస్తున్నా కదా, అందులోకి కొంచెం అంచు అనేది అందులో పెట్టేసుకుని తిప్పుకుంటా మొత్తం అంతా ఫోల్డ్ చేసుకుంటూ రావాలండి. ఇలాంటి సిల్క్ శారీసే కాకుండా షూ శారీస్ అయినా లేదంటే పొట్టు చీరలు కట్టుంటాయి కదా, అవి కూడా ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, మనకి అస్సలు జారిపోతుందండి అన్న భయం కూడా ఉండదండి. ఆ గ్రిప్ పెట్టుకుని ఉంటుంది కదా, దానివల్ల మనకి శారీ అనేది జారిపోకుండా చాలా గ్రిప్గా ఉంటుంది. అదొకటండి, శారీ చాలా అంటే చాలా పెద్దది, అది పట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడాలి. అలాంటి ఇబ్బంది ఏం పడట్లేదండి. ఈజీగా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకున్నాను కదా, ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం అంతా చిన్న మడత కింద పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, అన్నీ ఒక లెవెల్ అనేది వచ్చింది. చాలా బాగా వచ్చింది కదండి. మన చేతి
మడత పెడితే అంతలాగా రాదేమో, చాలా అందంగా అనేది వచ్చింది కదా. ఈ విధంగా ఎన్ని శారీస్ అయినా కూడా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా ఈ టిప్ అనేది నాకు చాలా బాగా ఉపయోగపడింది, మీకు ఉపయోగపడుతుందని షేర్ చేశాను. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. బౌల్ తీసుకోవాలి, అందులోకి ఒక కప్పు దాకా గోధుమపిండి యాడ్ చేసుకోవాలి. ఇలా గోధుమపిండి వేసుకున్నాక టేస్ట్ సరిపడగా కూడా ఉప్పు వేసేసుకుందామండి. వేసుకుని ఒక స్పూన్ పెట్టుకుని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్నాక అందులోకి ఏ బౌల్తో మనం గోధుమపిండి అనేది తీసుకున్నామో అదే బౌల్తో వాటర్ యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి మొత్తం వాటర్ అనేది మొత్తం వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకుని మొత్తం అంతా కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా ఎక్కడని. చూస్తున్నారు కదా, ఇలాగా మొత్తం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకున్నానండి. ఇలా మిక్స్ చేసుకున్నాక స్టవ్ మీద ఒక కుక్కర్ అనేది పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకున్నాక కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ పెట్టుకుని దాంట్లోకి కొంచెం అంతా ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఇలా ఆయిల్ అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు దాంట్లోకి ఆయిల్ హీటెక్క ముందే దాంట్లోకి మనం కలిపి పెట్టుకున్న గోధుమపిండి మిశ్రమం ఉన్నది కదండి, అందులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా అందులోకి వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మొత్తం అంతా నేను వేసేసుకున్నాను. ఇలా వేసుకుని ఇప్పుడు మనం ఒక గట్టి పెట్టుకుని కలుపుకోవాలి. అస్సలు ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను కలిపేసుకుంటున్నా. మొత్తం బాగా మిక్స్ అయిపోయింది. ఈ విధంగా మొత్తం మన చపాతీ ముద్ద ఎలా ఉంటుందో అలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలంటే ఇలా మిక్స్ చేసుకుంటాం కదా, సరిపోయింది. ఇప్పుడు ఇలా సరిపోయేదాన్ని ఇప్పుడు ప్లేట్లో పెట్టేసుకుందాము. ప్లేట్లో పెట్టేసుకుని బాగా చల్లారనివ్వాలి. చూస్తున్నారు కదా, ఎంత స్మూత్గా అనేది వచ్చిందో. మనం చేతితో కలిపినా కూడా అంత స్మూత్నెస్ రాదండి, అంత స్మూత్గా ఉంటాయి. చపాతీలు కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయి. మీరే చూస్తారు కదా ఎంత బాగా పొంగుతున్నాయి, ఎంత స్మూత్గా అనేది ఉన్నాయి అనేది. ఇలాగా చేసుకుని ఒక రౌండ్ బాల్ లాగా మనం బాగా మధ్యలో చేసుకుని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకునే దాన్ని ఇప్పుడు మీకు ఎన్ని కావాలని మనం బాల్స్లో చుట్టేసుకుని పక్క పెట్టేసుకుందాము. ఇలా చేసేసుకున్నాం కదా, ఒక ప్లేట్ తీసుకుని దానిపైన నేను ఇలా ఆయిల్ కవర్ ఉంటుంది కదండి, ఇలా ఆయిల్ కవర్ అనేది తీసుకున్నాను. మీరు దీని బదులుగా గోధుమపిండి కవర్ అయినా ఉంటుంది కదా, అదన్నా తీసుకోవచ్చు. నేను ఆయిల్ కవర్ అనేది ఉన్నది, నేను దాన్ని తీసుకుని మనం చేసుకునేలాగా రౌండ్ బాల్స్లా చేసుకునేది అనేది దాని మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాం కదా, ఒక ప్లేట్ అనేది పెట్టుకుని మనం ఇలాగా రౌండ్గా తిప్పుతుంది, సర్కిల్గా భలే రౌండ్ వస్తుందండి. చూస్తున్నా కదా ఎంత బాగా రౌండ్ వచ్చిందో. మన చేతితో చేస్తే అంత రౌండ్ అనేది రాదు కదా. ఇలా చేసుకున్న వల్ల రౌండ్ అనేది చాలా బాగా వస్తుంది, చాలా బాగా కూడా పొంగుతాయండి. చూస్తున్నారు కదా, మనం చపాతీ కర్ర అనేది వాడకుండా ఎంత ఈజీగానే చేసుకున్నా చాలా రౌండ్గా అనేది వచ్చింది కదా. అంత బాగా పొంగుతాయండి, అంత స్మూత్గా అనేది ఉంటాయి. ఇలాగా స్టవ్ మీద పెనం అనేది పెట్టుకున్నాను. పెనం బాగా హీట్ అవ్వనివ్వాలండి. ఇలా హీట్ ఎక్కాక మనం చపాతీ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకుని ఒక 5 మినిట్స్ అనేది ఆయిల్ వేయకుండా అట్లే వదిలేసేయాలండి. ఇలా ఒక సైడ్ కాలేక రెండో సైడ్ కూడా తిప్పుకోవాలండి. ఇలా తిప్పుకోవడం వల్ల రెండు సైడ్లు కూడా బాగా పొంగుతుంది. చూస్తున్నాం కదా ఎంత బాగా పొంగుతున్నాయో. నేను ఏమీ చేయలేదండి, అలాగా మనం చేసుకున్న పిండి అనేది అలా రోల్ చేసేసుకుని వేసేసుకున్నాను. ఎంత బాగా పొంగుతున్నాయి కదా, అంతే స్మూత్గా ఉంటాయండి. ఇలాగా కాల్చుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం అంతా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ నాకు అవసరం లేదు అని అంటే స్కిప్ చేయొచ్చండి. ఇలా వేసుకున్నాం కదా, ఇలా రెండు వైపులా రోస్ట్ చేసుకున్నాను. మిగతా చపాతీలు కూడా చేసేసుకుంటున్నానండి. చూస్తున్నాం కదా ఎంత బాగా పొంగి ఎంత బాగా వస్తున్నాయి కదా. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. నా మాటిని ఒకసారి ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగా వస్తాయండి. పిల్లల కానించి పెద్దోళ్ళ దాకా చాలా చాలా బాగా ఇష్టపడని తింటారు. ఈ ఒక్కసారి వీడియో చూసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ విధంగానే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.